హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని భారత రాజ్యాంగ చరిత్రకు సంబంధించి కొంత పార్ట్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఎవల్యూషన్ జరిగింది, ఆ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ క్రమంలో దాన్ని ఎన్ని దశలుగా బీసీ రావత్ గారు ఎన్ని దశలుగా విభజించారంటే 6 దశలుగా విభజించారని చెప్పుకున్నాం కదండి. 6 దశలుగా. ఆ 6 దశల యొక్క కాలాలు ఏంటి, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క దశల్లో ఏ దశ నుంచి తీసుకున్నారంటే 1600 సంవత్సరాలు, అంటే ఇండియా ఏదైతే బ్రిటిష్ రూల్ ప్రారంభమైందో అక్కడి నుంచి అసలు ఫస్ట్ సారి ఎక్కడ వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే 1612లో సూరత్లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇలా అయితే మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 1687 నాటికి మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారండి. 1726లో కలకత్తా మరియు ముంబైలో కలకత్తా మరియు ముంబైలో ఏర్పాటు చేశారని చెప్పేసి మనమైతే చెప్పుకోవడం జరిగింది. 1757 ప్లాసీ యుద్ధము, తర్వాత 1764 బక్సార్ యుద్ధము, వీటి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారు పూర్తిగా ఇండియా మీద పట్టు సాధించారని చెప్పుకున్నాం. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎవరు చేశారంటే రాబర్ట్ క్లైవ్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే 1773 యాక్ట్ చెప్పుకున్నాం. దాని యొక్క విస్తరణ యాక్ట్ 1781 కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 1784 యాక్ట్, పిట్ ఇండియా యాక్ట్ ఎందుకు చేశారట ఈ యాక్ట్ అంటే 1773 కొంత ఫెయిల్యూర్ అయింది. ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుందో దాన్ని అయితే 1773 యాక్ట్ ద్వారా సాధించలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే 1784 యాక్ట్ని అయితే చేయడం జరిగింది. 1784 అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని అయినటువంటి విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా ఈ చట్టాన్ని అయితే రూపొందించడం జరిగిందండి. విలియం పిట్ జూనియర్ ఈయన పేరు మీదకి ఈ చట్టాన్ని రూపొందించడంతో పిట్ ఇండియా యాక్ట్ 1784గా దీనికి నామకరణం చేయడం జరిగిందండి. విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా దీని నామకరణం చేయడం జరిగింది. విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా ఈ చట్టాన్ని అయితే రూపొందించారు. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసం 2 వ్యవస్థలు ఏర్పాటు చేశారండి. ఏ వ్యవస్థలు అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి సంధానకర్తగా పనిచేయడం జరిగిందండి. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరికంటే బ్రిటిష్ గవర్నమెంట్కి, ఏదైతే బ్రిటన్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి ఒక బాధ్యతాయుతమైన సంస్థగా ఇది పనిచేయడం జరిగిందండి. ఇది ఏంటంటే పరిపాలనా వ్యవహారాలను చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఏంటంటే కంపెనీయే పరిపాలనా వ్యవహారాలు చూసేది, అదేవిధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే పరిపాలనా వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు రెండింటిని డివైడ్ చేస్తూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేశారండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క క్రౌన్, అంటే బ్రిటిష్ ప్రభుత్వం బదులుగా పనిచేసింది. ఏంటి పరిపాలన వ్యవహారాలు చూసుకో. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దేనికంటే కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య విషయాలపై నియంత్రణ కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఆల్రెడీ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారో 6 సభ్యులు ఉంటారండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారండి? 6 సభ్యులు అయితే ఉండడం జరుగుతుంది. 6 సభ్యులు. ఈ 6 సభ్యుల్లో ఎవరెవరు ఉంటారంటే దాని యొక్క బోర్డు ప్రెసిడెంట్గా ఒకరు ఉంటారండి. బోర్డుకి ప్రెసిడెంట్గా ఒకరు ఉంటారు. బోర్డు ప్రెసిడెంట్ లేదా ఈయన్ని స్టేట్ సెక్రటరీ అని కూడా అంటారండి. బోర్డు ప్రెసిడెంట్ లేదా స్టేట్ సెక్రటరీ అని కూడా అంటారు. బోర్డు ప్రెసిడెంట్ లేదా స్టేట్ సెక్రటరీ అంటారండి. ఇంకొక ఆయన వచ్చి ఛాన్సలర్ ఆఫ్ ద ఎక్స్చెక్కర్ అంటారండి. ఛాన్సలర్ ఆఫ్ ద ట్రెజరీకి సంబంధించి ఉంటాడండి. అదేవిధంగా 4 ప్రీవీ కౌన్సిలర్స్ ఉంటారండి. 4 ప్రీవీ కౌన్సిలర్స్ ఉంటారండి. 4 ప్రివీ కౌన్సిలర్స్ కూడా ఉంటారండి. దీనిలో 6 కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో సభ్యులుగా ఉండడం జరుగుతుందండి. అయితే ఈ విధంగా అధికారాలను విభజించడం ద్వారా ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిందని చెప్పొచ్చండి. ద్వంద్వ పరిపాలనకైతే
నాంది పలికిన చట్టంగా చెప్పవచ్చు ఈ చట్టాన్ని అయితే. ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిన చట్టం ఏంటంటే పిట్ ఇండియా యాక్ట్ 1784. ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిన చట్టంగా అయితే మాత్రం ఈ చట్టాన్ని అయితే చెప్పవచ్చండి. అదేవిధంగా ఈ చట్టం అయితే మాత్రం సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలను చూసేటటువంటి ఆఫీసర్స్ ఉంటారు కదండి, ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్, వాళ్ళైతే మాత్రం ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో, ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అవుతారో వాళ్ళైతే మాత్రం 2 నెలల్లో జాబ్లో జాయిన్ అయిన 2 నెలల్లో వారి యొక్క ఆస్తుల వివరాలు, అంటే ఇండియాలో కానివ్వండి లేదా బ్రిటిష్లో అక్కడ లండన్ యూకేలో కానివ్వండి, బ్రిటన్లో కానివ్వండి, ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు, సివిల్ మరియు న్యాయ వ్యవహారాలు నిర్వహించడం కోసం నియమించబడినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, లేదా ఎవరైతే మిలిటరీలో నియమించబడిన అధికారులు ఉంటారో వారైతే మాత్రం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన 2 నెలల కాలంలోనే వారి యొక్క ఆస్తుల వివరాలను అయితే మాత్రం ప్రభుత్వానికి వెల్లడించాలండి. వారి యొక్క ఆస్తుల వివరాలు ఎక్కడ, ఈవెన్ ఇండియాలో ఉన్నవండి లేదా బ్రిటన్లో ఉన్నప్పటికి కూడా వారి యొక్క ఆస్తుల వివరాలను ఎవరంటే 2 నెలల కాలంలోనే జాయిన్ అయిన 2 నెలల కాలంలోనే వారి యొక్క ఆస్తుల వివరాలు అయితే మాత్రం గవర్నమెంట్కి డిస్క్లోజ్ చేయాలండి. అదేవిధంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏదైతే 1773 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4 సభ్యులను ఏర్పాటు చేశారు కదండి. 1773 4 సభ్యులను ఏర్పాటు చేశారు కదండి. దీనికి అడ్వైజరీ మెంబర్స్గా 4 సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. 1773 యాక్ట్ ద్వారా 4 సభ్యులను అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికంటే గవర్నర్ జనరల్కు పరిపాలనలో సలహాలు ఇవ్వడం కోసం 4 సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పరిపాలనలు ఏర్పాటు చేసినటువంటి ఈ 4 సభ్యుల్ని 1784 యాక్ట్ ద్వారా 4 నుంచి 3కి తగ్గించడం జరిగిందండి. ఒకరిని తీసివేసి 3 సభ్యులను మాత్రమే ఉంచడం జరిగిందండి. అయితే ఈ ముగ్గురులో కూడా కమాండర్ ఇన్ చీఫ్, ఎవరైతే ఆర్మీలో ఉన్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్ వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారండి. ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి అడ్వైజరీలో కమాండర్ ఇన్ చీఫ్ వన్ ఆఫ్ ద మెంబర్గా అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, మద్రాస్ మరియు బొంబాయిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అధీనులుగా చేయడం జరిగిందని. ఈసారి ఏం చేశారంటే పూర్తి స్థాయిలో మద్రాస్ మరియు బెంగాల్ గవర్నర్లను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు కదండి, కలకత్తా గవర్నర్ జనరల్ పరిధిలోకి అయితే తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వ్యాపార లావాదేవీలను అయితే మాత్రం కంపెనీ విభజించడం జరిగిందండి. రాజకీయ మరియు వ్యాపార వ్యవహారాలను అయితే విభజించడం జరిగిందండి. అదేవిధంగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా పేర్కొన్నారంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే విషయాన్ని ఏ చట్టం ద్వారా పేర్కొన్నారంటే పిట్ ఇండియా యాక్ట్. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా పేర్కొన్నారు అంటే పిట్ ఇండియా యాక్ట్ 1784 అని చెప్పండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే విషయాన్ని ఏ చట్టం ద్వారా పేర్కొన్నారు అంటే పిట్ ఇండియా యాక్ట్ 1784 అని అయితే చెప్పుకోవచ్చండి. ఇది అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద నేరుగా పరిపాలనా బాధ్యతలు చూసే అవకాశాన్ని ఈ చట్టం ద్వారా కల్పించబడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కేవలం వారికి బదులుగా అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ పనిచేసే విధంగా ఈ చట్టం అయితే మాత్రం అధికారాలు కల్పించబడింది. ఈ చట్టం ద్వారా ఎవరికి అధికారాలు వచ్చాయంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఏంటంటే ఈ చట్టం అయితే మాత్రం ఏవైతే సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలు ఉంటాయి కదండి, వాటినైతే మాత్రం వేరు చేయడం జరిగిందండి. సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలను వేరు చేస్తూ బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకెళ్ళి కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని అయితే కమర్షియల్ యాక్టివిటీస్ కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని ఏవైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి, అంటే వ్యాపార లావాదేవీల నిర్వహణ, కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీల నిర్వహణ మీద మాత్రము కంపెనీకి గుత్తాధిపత్యాన్ని ఉంచారండి. వ్యాపారం విషయంలో కంపెనీకి గుత్తాధిపత్యం ఉంది.
బట్ పరిపాలన మరియు రాజకీయ వ్యవహారాల్లో మాత్రము కంపెనీ యొక్క అధికారాలను అయితే తొలగించడం జరిగిందండి. కేవలం వ్యాపార సంస్థగా మాత్రమే 1784 చట్టము కంపెనీని ఏం చేసింది, కేవలం వ్యాపార సంస్థగా మాత్రమే మార్చివేయడం జరిగిందండి. 1784 చూసుకోండి, 1784 చట్టం రెగ్యులేటింగ్ చట్టం కాదండి. 1784 చట్టం కేవలం 1773 చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాల సవరణలో భాగంగా ఈ చట్టాన్ని చేశారండి. ముఖ్యంగా ఈ చట్టం యొక్క ముఖ్యంగా ద్వంద్వ పాలనకు నాంది పలికింది, బ్రిటిష్ పాలిత ప్రాంతాలనే భావన ప్రవేశపెట్టింది. అదేవిధంగా బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే మెంబర్స్ని ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ ప్రభుత్వానికి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు కంపెనీకి బాధ్యత వహిస్తూ పరిపాలన అయితే చేయడం జరిగింది. అయితే ఈ 1773 యాక్ట్ తర్వాత చేసినటువంటి 1784 యాక్ట్ ఏంటంటే 1773 చట్టంలోని లోపాల సవరణ కోసం మాత్రమే చేశారండి. ఆ తర్వాత 1793లో మరొక రెగ్యులేటింగ్ యాక్ట్ 1793 చేయడం జరిగిందండి. రెగ్యులేటింగ్ యాక్ట్ చార్టర్ చట్టం 1793 అయితే చేశారండి. ఈ చార్టర్ చట్టం 1793 దేనికి చేశారంటే ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి లైసెన్స్ పొడిగిస్తారని చెప్పారు కదండి. ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి కంపెనీ యొక్క లైసెన్స్ని పొడిగిస్తామన్నారు కదండి, కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీల యొక్క. దానిలో భాగంగానే ఈ చట్టాన్ని అయితే మామూలుగా యాజ్ యూజువల్గానే 1793 చట్టాన్ని ఇచ్చేసారు. అక్కడ 1784కి కొంత ప్రత్యేకత ఉంది, ఎందుకంటే లోపాల సవరణ కోసం. కానీ 1793 ఏంటంటే సాధారణంగా ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి ఒక చట్టం చేస్తామన్నారు కదా, దానిలో భాగంగా ఈ చట్టం చేసి మరో 20 సంవత్సరాల పాటు కంపెనీ యొక్క హక్కులను అయితే, వాణిజ్య హక్కులను మరియు పరిపాలన అధికారాలను అయితే పొడిగించడం జరిగిందండి. కంపెనీ యొక్క వాణిజ్య గవర్నర్ జనరల్కు కౌన్సిల్ నిర్మాణాలపై వీటో అధికారాన్ని కల్పించారండి. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ నిర్ణయాలు వీటో అధికారం అంటే ఏంటి, కౌన్సిల్ ఏవైనా డిసిజన్స్ తీసుకుంటే వాటిని రద్దు చేయవచ్చు, అవసరమైతే గవర్నర్ జనరల్ తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు లేదా అమలులో జరపకుండా చేయవచ్చు. అలాంటి అధికారాన్ని ఎవరికి ఇచ్చారండి, గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే 1687, 1726లో ఏర్పాటు చేశారు కదా మున్సిపాలిటీ, మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ అని, తర్వాత బెంగాల్ మరియు కోల్కతాలో ఏర్పాటు చేశారని, ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం కదండి. అవి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటికి చట్టబద్ధత తొలిసారిగా కల్పించిన చట్టం ఏది అంటే 1793 చార్టర్ యాక్ట్ అండి. 1793 మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది అంటే 1793. మున్సిపాలిటీలు అయితే ఏర్పడిపోయాయండి 1773 కన్నా ముందుగానే ఏర్పడిపోయాయి. బట్ 1793లో వీటికి చట్టబద్ధత కల్పించారండి. ఈ చట్టం ద్వారా ఏమైందంటే వ్రాతపూర్వకంగా, అంటే ఇంతవరకు ఏంటంటే వారలుగా చేశారు. ఆల్రెడీ మనకు తెలుసండి, బ్రిటిష్ యొక్క రాజ్యాంగమే వ్రాతపూర్వకంగా లేదు, అదేంటంటే మామూలు జస్ట్ వారల్ రాజ్యాంగం. అదేవిధంగా మన చట్టాలు కూడా చేశారు ఫస్ట్ అయితే. 1793 చట్టం నుంచి ఏం చేశారంటే వ్రాతపూర్వక చట్టాలను అయితే ప్రవేశపెట్టారండి. వ్రాతపూర్వక శాసన నిర్మాణాన్ని అయితే ప్రారంభించారండి. అదే శాసన నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. మద్రాస్ మరియు ముంబై గవర్నర్ జనరల్ మీద బెంగాల్ గవర్నర్ జనరల్కి అయితే పూర్తి స్థాయి అధికారాలు అయితే ఇవ్వడం జరిగిందండి. మద్రాస్ మరియు ముంబై గవర్నర్ జనరల్కి పూర్తి స్థాయి అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చట్టం ద్వారా చేసినటువంటి ఇంకోటి ఏంటంటే, ఈ చట్టం ద్వారా ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు కదండి, ఆయన ముంబై కానీ మద్రాస్ కానీ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైతే గవర్నర్లు ఉంటారో వాళ్ళ యొక్క అధికారాలు తాత్కాలికంగా రద్దు చేయబడతాయండి. ఒకసారి క్లియర్గా వినండి. చెప్తున్న పాయింట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు, వాళ్ళ పరిధిలోకి అందరూ పనిచేస్తుంటారు కదా. ఈయన ఒకవేళ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్లో ఉండకుండా ఒకవేళ ముంబై వెళ్ళారు అనుకున్న పర్యటనకి, ఆ టైంలో ముంబై గవర్నర్, అక్కడ గవర్నర్ ఉంటారండి, గవర్నర్ జనరల్ కాదు గవర్నర్, ఆ గవర్నర్ యొక్క అధికారాలు పూర్తిగా తొలగించబడి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఆ అధికారాలు అయితే ఇవ్వబడతాయండి. అయితే ఆ టైంలో ఈయన కౌన్సిల్లో కౌన్సిల్లో ఉన్నటువంటి ఒక అధికారిని వైస్ ప్రెసిడెంట్గా అయితే నియమించవచ్చండి. ఇది ఎక్కడ, బెంగాల్లో ఉన్నటువంటి ఏవైనా విధులు నిర్వర్తించాలి తాత్కాలికంగా అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ అయితే నిర్వహించవచ్చు. ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే, ఎవరైతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్ ఉన్నారు కదండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీకి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ ప్రభుత్వానికి అని చెప్పాను కదండి. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి మెంబర్స్కి వాళ్ళకి జీతభత్యాలు అయితే ఇక నుంచి ఇండియా యొక్క ట్రెజరీ నుంచి, ఏదైతే భారతదేశంలో జరిగిన లావాదేవీల నుంచి ఇవ్వాలని చెప్పేసి
ఈ 1793 చట్టం ద్వారా తెలియజేశారండి. ఈ 1793 ద్వారా ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి జీతభత్యాలు కూడా ఇండియా ట్రెజరీ నుంచి ఇవ్వాలి, ఇండియాకు మనీని ఇవ్వాలని చెప్పేసి అయితే ఇందులో అయితే చట్టంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్కు కంపెనీ ప్రతి సంవత్సరము 5 లక్షల రూపాయలు చెల్లించాలండి. బ్రిటిష్ గవర్నమెంట్కు కంపెనీ ప్రతి సంవత్సరము 5 లక్షల రూపాయలు చెల్లించాలనేసి అయితే ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. బ్రిటిష్ కంపెనీకి ఎంత అండి? బ్రిటిష్ గవర్నమెంట్కి కంపెనీ 5 లక్షల రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఎవరైతే బ్రిటిష్ సీనియర్ అధికారులు ఉంటారు కదండి, బ్రిటిష్ సీనియర్ అధికారులు గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఇండియాను విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేసి అయితే ఈ చట్టంలో రూపొందించారండి. సీనియర్ అధికారులు అయితే మాత్రం ఇండియాను విడిచిపెట్టి వెళ్ళాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ఒకవేళ ముందస్తు అనుమతి లేకుండా వెళ్ళినట్లయితే వారి యొక్క ఉద్యోగం పూర్తిగా రద్దు చేయబడుతుందని అయితే పేర్కొన్నారండి. అదేవిధంగా రెవెన్యూ మరియు న్యాయ వ్యవహారాలను అయితే వేరు చేస్తూ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం రెవెన్యూ కోర్టులు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే చార్టర్ చట్టం 1793 రెవెన్యూ కోర్టుల ఏర్పాటు జరిగిందండి. రెవెన్యూ కోర్టుల యొక్క ఏర్పాటు జరిగిందండి. ఏ చట్టం అంటే చార్టర్ యాక్ట్ 1793 గుర్తుపెట్టుకోండి. చార్టర్ యాక్ట్ 1793 ప్రకారము రెవెన్యూ కోర్టుల్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ కోర్టులు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే చార్టర్ యాక్ట్ 1793. అదే కాకుండా ఈ చట్టంలో చెప్పుకోదగ్గ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చట్టం ద్వారా భారతీయులకు మరియు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించబడిందండి. ఎవరికండి? సామాన్యులకు మరియు కంపెనీ ఉద్యోగులకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి. సామాన్యులకు మరియు కంపెనీ ఉద్యోగులకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి. తద్వారా ఏం చేసిందంటే ఈ చట్టం ద్వారా వాళ్ళకి ఎప్పుడైతే వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చారో నల్ల మందుని ఎక్కువగా చైనాకైతే వ్యాపారం చేయడం మొదలుపెట్టారండి. చైనాతో వ్యాపారం అయితే బాగా అభివృద్ధి చెందింది. ఏ చట్టం ద్వారా అంటే చార్టర్ చట్టం 1793 ద్వారా చైనాతో వ్యాపారం అయితే అభివృద్ధి చేయడం జరిగిందండి. చార్టర్ చట్టం 1793 ప్రకారం చైనాతో వ్యాపారం అయితే చేయడం జరిగింది. ఈ చార్టర్ చట్టం 1793 తర్వాత కంపెనీ యొక్క పరిపాలనను మరో 20 సంవత్సరాల పొడిగింపులో భాగంగా 1813 చార్టర్ యాక్ట్ 1813 అయితే చేయడం జరిగిందండి. ఈ చార్టర్ యాక్ట్ 1813ని ఎప్పుడు ఆమోదించబడిందంటే 21 జూలై 1813 ఇది ఆమోదం అయితే పొందబడిందండి. 21 జూలై 1813 బ్రిటిష్ రాజు అనుమతి ఎప్పుడు పొందిందండి? 21 జూలై 1813 ఈ చట్టం అయితే అమల్లోకి రావడం జరిగిందండి. ఈ చట్టం కొంతకాలం తర్వాత 1915 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 చేసి దీన్ని అయితే రీప్లేస్ చేశారనుకోండి. ఈ చట్టం స్థానంలో ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 అయితే చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా 1813 చట్టాన్ని రీప్లేస్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టము 1915 ద్వారా రీప్లేస్ చేశారండి. జస్ట్ అంటే అమెండ్మెంట్ చేశారు ఈ చట్టాన్ని. ఎప్పుడు 1915లో భారత ప్రభుత్వ చట్టంగా అమెండ్మెంట్ చేశారు. చార్టర్ చట్టం 1813 అని మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం అక్కడితో అయిపోదండి. ఆ చట్టం ఉంటుంది ఇన్కేస్ చాలా చట్టాలు చేశారండి. జువెనైల్ యాక్ట్స్ అని ఇలాంటివన్నీ చేస్తారు. అవి అప్పుడు చేస్తే అక్కడితో అయిపోతాయని కాదు, అవి ఉంటాయి. ఎప్పుడంటే ప్రభుత్వాలు వాటిని పూర్తిగా రద్దు చేస్తేనే పోతాయి, లేదంటే అమెండ్మెంట్ చేస్తే ఉదాహరణకి పౌరసత్వ సవరణ చట్టం ఉందండి. పౌరసత్వ సవరణ చట్టం చూడండి చాలాసార్లు సవరణ చేశారు. అదేవిధంగా ఈ చట్టాన్ని ఎప్పుడు సవరణ చేశారంటే 1915 భారత ప్రభుత్వ చట్టంగా సవరణ చేయడం జరిగిందండి. 1915 ఈ విషయం కొద్దిగా చాలామంది చాలా క్లాసులు చెప్పరండి. బట్ 1915 సవరణ చట్టంలో అయితే మాత్రం చేయడం జరిగింది. అయితే ఈ 1813 చట్టాన్ని ఎందుకు చేశారు అంటే
కంపెనీ యొక్క లావాదేవీలను మరొక 20 ఏళ్ల పాటు పొడిగించడంలో భాగంగా చేయడం జరిగింది. ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించింది. భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారండి. స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. ఇందాకేంటంటే కొంతవరకు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని 1793 చట్టం ద్వారా ఇచ్చారు. 1793 చట్టం ద్వారా. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఎవరైనా సరే ఎలా అయినా చేసుకోవచ్చు వ్యాపారం అని చెప్పేసి ఇచ్చారండి. 1793 ద్వారా లిమిటెడ్ వ్యాపారం చేసుకునే అవకాశం షరతులతో కూడిన వ్యాపారం ఇచ్చారండి. బట్ ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు. కానీ చైనాతో తేయాకు వ్యాపారం మాత్రం పరిమితులు విధింపు చేశారు. అదేవిధంగా భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలని కేటాయించారండి. ఈ 1813 చట్టం ద్వారా భారత్లో విద్యా వ్యాప్తి కోసం విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం 1,00,000 రూపాయలు అయితే కేటాయించడం జరిగిందండి. క్రైస్తవ మిషనరీలు మతవ్యాప్తి ప్రచారం చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి. క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఫంక్షనరీస్ని నిర్వహించడం కోసం సంస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అయితే చార్టర్ యాక్ట్ 1813 అయితే కల్పించడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారండి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరికి అవకాశం కల్పించారండి? భారతీయులకైతే మాత్రం అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే అవకాశం ఏ చట్టం ద్వారా కల్పించబడిందంటే చార్టర్ చట్టం 1813. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసే అవకాశం ఏ చట్టం ద్వారా కల్పించారు? ఏ చట్టం ద్వారా అంటే చార్టర్ చట్టం 1813. చార్టర్ చట్టం 1813. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వ్యాపార లావాదేవీలు అన్నీ నిర్వహించుకోవచ్చు ఎక్సెప్ట్ తేయాకు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు భూములు కొనుగోలు చేసుకునే హక్కులు ఏ చట్టం అంటే 1813 చట్టము. స్థానిక స్వపరిపాలన సంస్థలలో పన్నులు విధించే అధికారము అవకాశం కల్పించారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉదాహరణకు ఇప్పుడు ఉన్నాయి కదండి, పంచాయతీలు అవి ఉంటాయి కదండి, అలాంటి సంస్థల్లో వారు కొన్ని పన్నులు విధించుకోవచ్చు, వసూలు చేసుకోవచ్చు, ఎందుకంటే వాటిని అభివృద్ధికి వాడుకోవచ్చు అని చెప్పేసి అవకాశం కల్పించారని చెప్పి ఈ చట్టంలో అయితే చేర్చడం జరిగింది. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పన్నులు విధించే అధికారము అవకాశము గుర్తుపెట్టుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారం మొదటిసారిగా ఏ చట్టం ద్వారా కల్పించబడిందంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అధికారం మొదటిసారిగా ఏ చట్టం ద్వారా కల్పించబడిందంటే చార్టర్ యాక్ట్ 1813. ఓకేనా? చార్టర్ యాక్ట్ 1813 ద్వారా కల్పించడం జరిగిందండి. ఈ చార్టర్ యాక్ట్ 1813 ద్వారా అయితే కల్పించడం జరిగింది. ఓకేనా? ఈ చట్టం తర్వాత మరో 20 ఏళ్ల పొడిగింపులో భాగంగా చార్టర్ చట్టం 1833 అయితే ప్రవేశపెట్టారండి. చార్టర్ చట్టం 1833 అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ చార్టర్ చట్టం 1833 ముఖ్యంగా ఈ చార్టర్ చట్టం 1833లో ముఖ్యంగా ఏం చేశారంటే పూర్తిగా వ్యాపార లావాదేవీలు ఏదైతే ఆల్రెడీ 1813లో ఏం చేశారండి, ఫ్రీగా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు, ట్రేడ్ చేసుకునే అవకాశం ఇచ్చేసారు ఎక్సెప్ట్ తేయాక తప్ప అని చెప్పి. ఇప్పుడు ఏం చేశారంటే కంపెనీని పూర్తిగా వ్యాపార లావాదేవీలను తొలగించి కేవలం పరిపాలనా సంస్థగా మార్చారండి. కంపెనీని పూర్తిగా పరిపాలనా సంస్థగా ఏ చట్టం ద్వారా మార్చారంటే చార్టర్ చట్టం 1833. ఇలాగ అడుగుతారండి బిట్స్, అంతేగాని ఇలా డైరెక్ట్ మొదటి భారత గవర్నర్ జనరల్ అవి అయిపోయాయండి. ఓకేనా? కంపెనీని పూర్తిగా పరిపాలనా సంస్థగా ఏ చట్టం ద్వారా మార్చారంటే చార్టర్ యాక్ట్ 1833. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే చైనాతో ఉన్న తేయాగ వ్యాపారం కూడా ఆపుదల చేస్తారండి. ఇంకా కంపెనీ ఏంటంటే వ్యాపార లావాదేవీలు మరి నిర్వహించదు, కేవలం పరిపాలనా సంస్థగా మాత్రమే మార్చేశారండి. మార్చేసి బ్రిటిషర్స్ ఎవరైనా సరే ఇండియాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం కల్పించారండి. బ్రిటిషర్స్ ఎవరైనా కూడా పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం కల్పించడం జరిగిందండి. బ్రిటిషర్స్ ఎవరైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే నివాసం ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పించిన చట్టం ఏదంటే చార్టర్ చట్టం 1833. ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో ఎక్కడైనా సరే శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి. ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారండి. ఈ చట్టం భారతీయుల కంపెనీలో క్రింది స్థాయి ఉద్యోగాలు చేయడానికి అనుమతించారు. బెంగాల్ గవర్నర్ జనరల్కు భారత్ గవర్నర్ జనరల్గా మార్చారండి. బెంగాల్ గవర్నర్ జనరల్ ఎలా మార్చారండి? భారత్ గవర్నర్ జనరల్. ఆల్రెడీ గతంలో 1773 ఏం మార్చారండి?
బెంగాల్ గవర్నర్ని, మామూలుగా ఉన్నటువంటి గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారండి. భారత గవర్నర్ జనరల్గా మార్చారండి. మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్. మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఆయన ఏం చేశాడంటే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. కారణవారీస్ పోలీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాడని కూడా ఆల్రెడీ చెప్పానండి. ఇక్కడ మొదట భారత గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్ గారు. ఈ విలియం బెంటిక్ గారి కాలంలోనే మొదటిసారిగా లా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన అంటే లార్డ్ మెకాలే గారి అధ్యక్షతన లా కమిషన్ అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. లార్డ్ మెకాలే గారి అధ్యక్షతన లా కమిషన్ అయితే ఏర్పాటు చేశారండి. లార్డ్ మెకాలే గారి అధ్యక్షతన లా కమిషన్ ఏర్పాటు చేశారు. దేనికంటే భారత శిక్షాస్మృతి ఐపీసీ, సిఆర్పిసి ఉన్నాయి కదండి, వాటిని రూపొందించడం కోసం లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక లా కమిషన్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బ్రిటిష్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరేగా ఉంటాయి, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వేరేగా ఉంటాయి కదండి. ఇక్కడ ఉన్నటువంటి నేరాలు ఎలా ఉంటాయి, ఆ నేరాలకు శిక్షలు ఎలా ఉండాలని చెప్పేసి అధ్యయనం చేసి వాటికి ఒక చట్టాలు రూపొందించడం కోసం లార్డ్ మెకాలే అధ్యక్షతన అయితే రూపొందించారండి. గవర్నర్ జనరల్కు శాసనపరమైన సలహాలు ఇవ్వటం కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మెకాలే కూడా ఒక సభ్యుడిని. గవర్నర్ జనరల్కు శాసనపరమైన సలహాలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తే దానిలో మెకాలే కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అదేవిధంగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల ఇది అమలులోకి రాలేదండి. బానిస వ్యవస్థను రద్దు చేయడానికి ట్రై చేశారండి. బానిస వ్యవస్థను ఎక్కడెక్కడండి? మన బ్రిటన్లోను మరియు మన దేశంలోను, అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న ప్రాంతాల్లో కూడా బానిస వ్యవస్థను అయితే రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల ఇండియాలో అయితే దీని అమలు అయితే నిలుపుదల జరిగింది. యాక్చువల్గా చార్టర్ చట్టం 1833 ప్రకారం బానిస వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. సివిల్ సర్వీస్ పరీక్షల యందు భారతీయులకు ప్రవేశం కల్పించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల ఇది కూడా నిలిచిపోయిందండి చాలా కాలం. సివిల్ సర్వీస్ పరీక్షల్లో అయితే మాత్రం భారతీయులకు అవకాశం కల్పించడం జరిగిందండి. అదేవిధంగా గవర్నర్ల శాసనాధికారాలు, ఈ చట్టం ద్వారా ఏం జరిగిందంటే బొంబాయి మద్రాసు యొక్క గవర్నర్ల యొక్క శాసనాధికారాలు పూర్తిగా కోల్పోబడ్డాయండి. ఈ చట్టం ద్వారా ఎవరండి? గవర్నర్ల శాసనాధికారం బొంబాయి మద్రాస్ సవర్సన కోల్పోయి గవర్నర్ జనరల్ ఆఫ్ భారత్కి పూర్తిగా ఇండియా మీద శాసనాధికారాలు కల్పించబడిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ భారత్కే పూర్తిగా ఇండియా మీద శాసనాధికారాలు కల్పించబడి పరిపాలన మరియు సైనిక దౌత్య విషయాలను అయితే విడదీశారండి. విడదీయడం జరిగిందండి. ఇండియన్ కౌన్సిల్గా పరిగణించబడింది. అదేవిధంగా ఈ గవర్నర్ జనరల్ని ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా పరిగణించడం జరిగిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారత్ గవర్నర్ జనరల్ ఉన్నారు కదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా పరిగణించడం జరిగిందండి. భారత గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా పరిగణించడం జరిగింది. అదే ఆ కౌన్సిల్ అయితే మాత్రం ఇండియన్ కౌన్సిల్గా పేర్కొన్నారండి. ఆ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు కదండి, ఆ కౌన్సిల్ మెంబర్స్ దాన్ని అయితే మాత్రం ఇండియన్ కౌన్సిల్గా పేర్కోవడం జరిగిందండి. ఇండియన్ కౌన్సిల్గా అయితే మాత్రం పేర్కోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ చట్టం ద్వారా ఏం జరిగిందంటే ఆల్రెడీ చూడండి, కేంద్రీకృత పాలనకి నాంది పలికింది ఏదంటే 1773 చట్టం అండి. కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం 1773 చట్టం. మరి 1833 చట్టం ద్వారా కేంద్రీకృత పాలనకు ఒక అడుగు పడినట్టు అయిందండి. ఎందుకు కేంద్రీకృత పాలన కంటే అందరి గవర్నర్లకి ఉన్నటువంటి అధికారాలు తీసేసి భారత గవర్నర్ జనరల్కి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి కేంద్రీకృత విధానానికి తొలి అడుగు వేయడం జరిగిందండి. కంపెనీని అయితే కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకైతే అవకాశం కల్పించడం అయితే జరిగిందండి. ఇవండి ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ చట్టం తర్వాత చార్టర్ చట్టం 1853ని మరో 20 సంవత్సరాల పొడిగింపులో భాగంగా చేయడం జరిగిందంట. చార్టర్ చట్టం 1853 అయితే మాత్రం మరొక
ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పిందండి. యూరప్ దేశస్తులకు భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా తొలిసారిగా ఏ చట్టం కల్పించిందంటే చార్టర్ చట్టం 1833. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి చట్టమే చార్టర్ చట్టం 1853. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చిట్ట చివరి చట్టంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో జరిగినటువంటి కౌన్సిల్ యాక్ట్స్ అండి. అక్కడి నుంచి కౌన్సిల్ యాక్ట్స్ వచ్చాయి. ఎందుకంటే బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళిపోయామండి. బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళిపోయి ఇంతవరకు ఏం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిందండి. ఇంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించడం జరిగింది. అయితే తర్వాత అక్కడ ఏం జరిగింది, బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళడం జరిగిందండి 1858 నుంచి. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు అణచివేత కొద్దిగా గందరగోళానికి దారితీసిందో అప్పటి నుంచి బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ 1853 ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చిట్ట చివరి చట్టంగా చెప్పవచ్చండి. చిట్ట చివరి చట్టంగా ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను పొడిగించే అంశం ప్రస్తావించలేదు. ఈ చట్టంలో ఏంటంటే కంపెనీ యొక్క పరిపాలన మరొక 20 సంవత్సరాలు పొడిగిస్తామని కానీ 10 సంవత్సరాలు పొడిగిస్తామని కానీ చెప్పలేదు. అన్లిమిటెడ్ అనమాట. ఇంకా కంపెనీ ఎంతకాలమైనా సరే పరిపాలిస్తుంది. బట్ ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటే మాత్రము ఆ పరిపాలన నుంచి కంపెనీని తొలగించవచ్చు ఏ సమయంలోనైనా. అది 1 సంవత్సరంలో తొలగించవచ్చు, ఏ సంవత్సరం. బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని ఏ సంవత్సరంలోనైనా తొలగించే విధంగా, ఏ సందర్భంలోనైనా తొలగించే విధంగా అవకాశం కల్పించిన కింది చట్టం ఏది అంటే చార్టర్ చట్టం 1853 అని గుర్తుపెట్టుకో. చార్టర్ చట్టం 1853 అని గుర్తుపెట్టుకో. గవర్నర్ జనరల్కి అయితే మాత్రం విస్తృత అధికారాలు కల్పించబడిన చట్టం కూడా చార్టర్ చట్టం 1853 అండి. చార్టర్ చట్టం 1853 లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేశారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేయడం జరిగిందండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించడం ద్వారా మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారండి. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటి, అసలు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటి మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే ఒక ఎంపీ గారు ఉన్నారు, ఆయన మినిస్టర్గా కూడా విధులు నిర్వర్తించేటప్పుడు ఎగ్జిక్యూటివ్ విధులు నిర్వర్తిస్తారండి. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఎలా అయితే ఎగ్జిక్యూటివ్ విధులు నిర్వర్తిస్తారో అలా నిర్వహిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, అదే విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విడదీసేసి ఈ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాధ్యత వహించి మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టం ఏది అంటే చార్టర్ చట్టం 1853. మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టం ఏదంటే చార్టర్ చట్టం 1853. పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టం ఏదంటే చార్టర్ చట్టం 1853 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. అదేవిధంగా సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా భారతీయులకు అవకాశం ఇచ్చారండి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఏ విధంగా అంటే మెరిట్ బేసిస్ మీద సివిల్ సర్వీస్ నిర్మాణంపై లార్డ్ మెకాలే కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. ఎవరైతే మనకి పీనల్ కోడ్స్ అవి రూపొందించడం కోసం న్యాయ కమిటీని, లా కమిషన్ ఏర్పాటు చేశారో ఆయన అధ్యక్షతన సివిల్ సర్వీస్ నిర్మాణంపై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసి కౌన్సిల్ సభ్యుల సంఖ్యని 6 నుంచి 12కి పెంచారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎంతకండి 6 నుంచి 12కి పెంచడం జరిగిందండి. 6 నుంచి 12కి పెంచడం జరిగిందండి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ని కౌన్సిల్కి గవర్నర్ జనరల్ లేని సమయంలో బాధ్యత వహించేలాగా చేయడం జరిగిందండి. గవర్నర్ జనరల్ యొక్క అనుమతి శాసనపరమైన నిర్ణయాల్లో గవర్నర్ జనరల్ యొక్క అనుమతిని తప్పనిసరి చేసిన చట్టం ఏదైనా సరే 1853 యాక్ట్ అండి. గవర్నర్ జనరల్ యొక్క శాసనపర నిర్ణయాల్లో గవర్నర్ జనరల్ యొక్క అనుమతి తప్పనిసరి చేసింది ఏదంటే 1853 అండి. ఈ చట్టం ద్వారా సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. 1833, 1853 కాలంలో 1833-53 కాలంలో ఏ ప్రావిన్సులు ఏర్పాటు చేశారండి, సింధు మరియు పంజాబ్ ప్రావిన్సులను ఏర్పాటు చేశారండి. అదేవిధంగా సింధు మరియు పంజాబ్ ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అస్సాం, బర్మా మరియు సెంట్రల్ ప్రావిన్సులను కూడా ఏర్పాటు చేశారండి. అస్సాం, బర్మా మరియు సెంట్రల్ ప్రావిన్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అస్సాం మరియు బర్మా సెంట్రల్ ప్రావిన్స్, సింధు, పంజాబ్, అస్సాం, బర్మా సెంట్రల్ ప్రావిన్సులను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సింధు మరియు పంజాబ్ మరియు అస్సాం మరియు బెంగాల్ సెంట్రల్ ప్రావిన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
ఆల్రెడీ నేను చెప్పానండి. ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను అయితే మాత్రం 6 నుంచి 12కి పెంచారండి. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంటారో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అయితే మాత్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని 24 నుంచి 18 మందికి తగ్గించారండి. 24 నుంచి 18 మందికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యొక్క సంఖ్యను తగ్గించిన చట్టం ఏదంటే 1853 యాక్ట్, చార్టర్ యాక్ట్ 1853, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాను కదండి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సంఖ్య 24 నుంచి 18 తగ్గించిన చట్టం ఏదండి? చార్టర్ చట్టం 1853 అండి. చార్టర్ చట్టం 1853. ఓకేనా? ఇదండి ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలండి. ఫర్దర్గా చార్టర్ చట్టం 1853 తర్వాత జరిగినటువంటి విషయాలు ఏమంటే సిపాయిల తిరుగుబాటు, తదనంతరం వచ్చినటువంటి కౌన్సిల్ యాక్ట్స్ అండి. కౌన్సిల్ యాక్ట్స్ 1858 నుంచి చేస్తారండి. అవి తర్వాత క్లాసుల్లో చెప్తానండి. ఇప్పటి వరకు 2 క్లాసులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేంటంటే ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుందండి. తద్వారా ఏంటంటే మేము ఇంకొన్ని సబ్జెక్టులు చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే దీనికోసం ఆ మెటీరియల్ని ఒకసారి చదివి అవసరమైన మెటీరియల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మీకు చెప్పాలండి. ఏదో బుక్లో ఉన్నది ఒకటే చెప్తే సరిపోదు కదండి. అదంతా జరగాలి. కొంతమంది దీని వెనక కష్టపడాలి. కాబట్టి ఎవరైతే మీరు సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కిందన కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.